హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను గోధుమ రవ్వ సేమియా ఉప్మా చేస్తున్నాను. ఉప్మా అంటే పెద్దగా ఎవరు ఇష్టపడరండి, కానీ ఇప్పుడు నేను చేసే విధంగా చేస్తే మాత్రం అస్సలు ఇష్టపడని వారు కూడా లొట్టలేసుకుంటూ తినేస్తారండి. దీన్ని చూడగానే తినాలనిపిస్తుంది. ఒక్కసారి మీరు కూడా ఇంట్లో ఇలా ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఒక గ్లాస్ తీసుకున్నానండి, చిన్న గ్లాస్ తీసుకున్నాను. ఆ గ్లాస్ నిండా గోధుమ రవ్వ తీసుకున్నాను. ఆ గ్లాస్తో 2 గ్లాసులు గోధుమ రవ్వ తీసుకున్నానండి. సేమ్ ఇదే గ్లాస్తో ఇంకొక గ్లాసు సేమియా తీసుకున్నానండి. నేనైతే బాంబినో సేమియా తీసుకున్నాను. మీరు ఏ సేమియా అయినా తీసుకోవచ్చండి. 2 గ్లాసుల గోధుమ రవ్వకి 1 గ్లాసు సేమియా తీసుకున్నానండి. ఇప్పుడు రెండింటిని కలిపేస్తున్నాను. చూడండి, ఒక మీడియం సైజు ఉల్లిగడ్డ తీసుకున్నాను. దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకుంటున్నాను. ఒక పచ్చిమిర్చి తీసుకున్నాను. కొంచెం కరివేపాకు. ఒక కడాయిలో ఒక గరిటె ఆయిల్ వేసానండి. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేస్తున్నాను. ఇప్పుడు కొంచెం దీన్ని వేయిద్దాము. కొంచెం మగ్గే వరకు కలుపుకుంటూ వేయించుకుందాము. చూడండి ఇలా. ఇప్పుడు ఇందులోనే పచ్చిశనగపప్పు కొన్ని, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి కట్ చేసుకున్నవి, కరివేపాకు వేసి కొంచెం పచ్చిమిర్చి మొత్తము వేగే వరకు కలుపుతూ ఉండాలి. శనగపప్పు ఉంది కదండి, అది కొంచెము బాగా వేగనిద్దాము. పచ్చి వాసన పోయే వరకు వేయించుకుందాం మొత్తము. చూడండి, ఇప్పుడు బాగానే వేగాయి కదా. నెక్స్ట్ ఇప్పుడు నేను ఏ గ్లాస్తో అయితే గోధుమ రవ్వ సేమియా తీసుకున్నానో అదే గ్లాస్తో వాటర్ తీసుకుంటున్నానండి. ఇప్పుడు 2 గ్లాసుల గోధుమ రవ్వ 1 గ్లాస్ సేమియా కదా, అంటే మొత్తం 3 గ్లాసులు అయింది. కాబట్టి ఇప్పుడు నేను వాటర్ 1 గ్లాస్కి 2 గ్లాసులు చెప్పున 3 గ్లాసులకి 6 గ్లాసుల వాటర్ తీసుకుంటున్నానండి. ఇప్పుడు అందులో 6 గ్లాసులు నీళ్లు వేసేస్తున్నాను. ఇప్పుడు మంటని పెంచుకుంటున్నాను, కొంచెము ఫ్లేమ్ పెద్దగా పెట్టేసుకుంటున్నాను. అంటే వాటర్ మరిగే వరకు మూత పెట్టేస్తే ఒక 2-3 నిమిషాలకి చూడండి మరుగుతున్నాయి. ఎసరు మరుగుతుందండి. ఇప్పుడు ఇందులో మనకు తగినంత సాల్ట్ వేసుకుందాము. సరిపడా సాల్ట్ వేసేసాను. ఇప్పుడు ఒకసారి దీన్ని కలిపేసుకుంటున్నాను, బాగా కలిసేలాగా సాల్ట్ మొత్తము. చూడండి కలిపేసాను కదా. ఇప్పుడు ఇందాకి కలిపి పెట్టుకున్నాను కదా గోధుమ రవ్వ సేమియా, ఆ మిశ్రమాన్ని ఇందులో వేసేస్తున్నాను. ఇప్పుడైతే వాటర్ మరుగుతున్నాయి కాబట్టి ఫాస్ట్గా వేసేసాను ఈ మిశ్రమాన్ని. వెంటనే ఇప్పుడు కలిపేస్తున్నానండి. ఒక 2-3 నిమిషాల వరకు కలుపుతూ ఉండాలండి. ఫ్లేమ్ని కొంచెం తగ్గించుకుందాము, మరీ ఎక్కువ ఫ్లేమ్ మీద ఉండకూడదు. ఇది ఎక్కువ ఫ్లేమ్ మీద కలిపితే అది ఉండకడుతుంది. మ్యాక్సిమం ఉండకట్టదులేండి, గోధుమ రవ్వ కాబట్టి. బొంబాయి రవ్వ అయితే కడుతుంది. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి లో ఫ్లేమ్ మీద ఉడకనిద్దాము. చూడండి, ఒకసారి తీసాను, 2-3 నిమిషాలు ఉడికాక తీసాను మూత. తీసి చూస్తే ఇలా ఉంది. అంటే ఇంకా తడిగా ఉంది కాబట్టి ఇంకొకసారి కలిపేసి బాగా కొంచెంసేపు మళ్ళీ మూత పెట్టేస్తున్నాను. చూడండి, ఇప్పుడు వాటర్ మొత్తం ఇంకిపోయాయి, డ్రైగా అయిపోయింది. చూడండి ఇప్పుడు బాగుంది కదా. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము. తడి లేకుండా
అలాగని మరీ పొడిగా లేకుండా జ్యూసీగా తినడానికి కూడా లుక్ వైజ్ కూడా బాగుందండి. తింటే ఇంకా చాలా బాగుంటుందండి, రుచికరంగా ఉంటుంది. ఒక్కసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.